నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేవీ డే ఉత్సవాలకు హాజరైన 800 మంది విద్యార్థులు. ఐఎన్ఎస్ పరుండులో స్ఫూర్తిదాయకంగా వైమానిక విన్యాసాలు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని సాధిస్తామన్న ఎంపీ కలిశెట్టి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూటమి బాధ్యత అని వెల్లడి. మహారాష్ట్ర తీర్పు ప్రజల విశ్వాసానికి ప్రతీక. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ. పవిత్ర స్థలాల్లో మద్యం షాపులు అనుమతించవద్దు. రాజమండ్రిలో నిరసన చేపట్టిన ముస్లిం వర్గాలు. నేవీ డే వేడుకల్లో భాగంగా రామనాథపురం జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలకు చెందిన 800 మంది విద్యార్థులకు ఆహ్వానం లభించింది. ఐఎన్ఎస్ పరుండలో జరిగిన వైమానిక విన్యాసాలు తదితర కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాలు యువతకు డిఫెన్స్ ఫోర్సెస్ లో ఉపాధి అవకాశాల పట్ల అవగాహన కలిగించాయి. డాగ్ స్క్వాడ్ ప్రదర్శనలు, వైద్య సేవలు, వాతావరణ శాస్త్రం, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పరికరాలను ప్రదర్శించారు. విద్యార్థులు వైమానిక శిక్షణ విన్యాసాలను తిలకించి నావికాదళ సిబ్బందితో సంభాషించారు. ఇందులో భాగంగా విద్యార్థులు నేవీ అధికారులకు మధ్య ప్రశ్న సమాధానాల సెషన్ జరిగింది. ఐఎన్ఎస్ పరుండు కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ అర్జున్ మీనన్ పాఠశాల ప్రతినిధులకు నేవీ బ్రోచర్ క్యాలెండర్లను అందించారు. నేవీలో కెరీర్ అవకాశాలపై కరపత్రాలను విద్యార్థులకు అందజేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో విశాఖలో ఆ పార్టీ నేతలు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు, బీజేపీ స్పోక్స్ పర్సన్ సుహాసిని ఆనంద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మహారాష్ట్రలో విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు, మిఠాయిలు పంచుకొని విజయోత్సవం చేసుకున్నారు. విజయం సాధించిన శాసన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి విశ్వాసం చూపిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత్ ను ముందు వరుసలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు ఈ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు బీజేపీ నేతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలోనే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్ర. అటువంటి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అట్లాగే ఎన్డీఏ కూటమి కలిసి అత్యంత అద్భుతమైన మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అక్కడ ప్రజలు తప్పనిసరిగా వారందరికీ కూడా ధన్యవాదములు తెలియజేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఏదైతే మహారాష్ట్రలో గెలిచిన ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీతోటి ఎవరైతే కలిసి వెళ్తారో వాళ్ళకి విజయం తథ్యం అనేది ఇప్పుడు నిదర్శనము. అట్లాగే మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసాం. తప్పనిసరిగా ఈ విజయం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఫ్యూచర్లో మంచి ఊపు వచ్చి తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ గెలిచేదానికి పూర్తి అవకాశాలు ఇంకా ఫ్యూచర్లో వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మేము విశాఖపట్నంలో మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇక్కడ మేము విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మహారాష్ట్రలో మహాయుతి విజయం ఏదైతే ఉందో దేశ రాజకీయాల్లోనే కీలకమైనవి. 288 సీట్లకి 230 స్థానాలకు పైగా విజయదుందుబి మోగించి ఒక స్థిరమైన ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో మోడీ గారి సర్కార్తో పాటు మహారాష్ట్రలో మరి మహాయుతి బీజేపీ భాగస్వామ్యంతో రావడం, చరిత్రలో ఎప్పుడూ లేనన్ని సీట్లు బీజేపీకి ఈ ఎలక్షన్లో రావడం నిజంగా చాలా మంచి విజయం. ఏదైతే శివసేన ఉద్ధవ్ ఠాకరే, బాల్ ఠాకరే గారు స్థాపించిన శివసేన ఏదైతే ఉందో ఆ పార్టీ కానీ, మరాఠా యోధుడు అని పేరు వచ్చే శరద్ పవార్ గారి పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఈ 3 పార్టీలు కలిపి శివసేన ఒరిజినల్గా పోటీ చేసినటువంటి ఏకనాథ్ షిండే వర్గం 56 సీట్లు గెలిస్తే ఈ 3 పార్టీలు మరాఠా యోధులు కానీ, బాల్ ఠాకరే గారు స్థాపించిన ఉద్ధవ్ ఠాకరే కానీ, కాంగ్రెస్ కానీ ఈ 52 సీట్లతో పరిమితమైంది. ఇదో మహా అద్భుతం. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఏదైతే రాజకీయాల్లో విలువలు ఉండాలో అది లేకుండా ఉద్ధవ్ ఠాకరే ఏ సిద్ధాంతంతో అయితే పార్టీ స్థాపించారో అది లేకుండా అలయన్స్లో పోటీ చేసి అలయన్స్ని భగ్నం చేసి వేరే పార్టీతో వెళ్ళి ముఖ్యమంత్రి అయితే
ప్రజలు ఇచ్చిన తీర్పు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీకి చెంపపొట్లాంటిది. ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. ఇది భారత రాజకీయాల్లో మిగతా పార్టీలకి చెంపపెట్టు లాంటిది. ఇంత మంచి అద్భుత విజయం ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి కూడా మన ఆంధ్ర నుంచి మాధవ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, మధుకర్ గారు వెళ్ళి అక్కడ పనిచేయడం, ఏదైతే మరాఠవాడ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఎప్పుడూ లేనన్ని సీట్లు ఈరోజు 15 సీట్ల పైగా మహాయుతి కమిటీ గెలుచుకోవడం నిజంగా చాలా అభినందనీయ విషయం. ఇంత పెద్ద విజయం ఇచ్చి దేశ రాజకీయాల్లో ఇవాళ దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని అంటే మా ముంబై. అలాంటి చోట ఒక స్థిరమైన ప్రభుత్వం, ఒక స్వచ్ఛమైన ప్రభుత్వం, ఒక అవినీతి లేని ప్రభుత్వం రావడం దేశ రాజకీయాలకు కూడా చాలా మంచి పరిణామం. ఇంత మంచి విజయం ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిన్నారుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుతూ విశాఖ హవామహల్లో ప్రారంభమైన జూనియర్ లిటరరీ ఫెస్ట్ సందడి చేస్తుంది. స్టోరీ టెల్లింగ్ లో హావభావాల ప్రదర్శన పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా సాగాయి. దేశ విదేశాల్లోని బాలల సాహిత్యానికి చెందిన పుస్తకాలను ప్రదర్శనలో ఉంచడంతో చిన్నారులు వాటి పట్ల ఆసక్తి కనబరిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ పిల్లల్లో ఊహాశక్తిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. పాఠశాలలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచాలని, మొబైల్ ఫోన్ల వాడకాన్ని సాధ్యమైనంత వరకు దూరం చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నంలో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ చాలా ఘనంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన ఆర్గనైజర్స్లో ఒకరు సంధ్య గారు నాతో పాటు ఇక్కడ ఉన్నారు. సంధ్య గారు, సోనల్ గారు, ప్రియా గారు గత 6 సంవత్సరాలుగా 5 సార్లు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడము, స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ చదివే అలవాటు, భాష మీద పట్టు, ఇమాజినేషన్ కూడా చాలామందికి వాళ్ళ ల్యాకింగ్గా ఉంది. ఎందుకంటే అందరూ ఫోన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. అట్లాంటి ఒక సమయంలో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా మంచిది. సక్సెస్ కూడా చాలా బాగా అవుతుంది. నేను మాట్లాడే ముందు ఒక ఆఫ్రికన్ స్పీకర్ కూడా స్టోరీ టెల్లింగ్ చాలా అద్భుతంగా చేసింది. మా అబ్బాయి కూడా దీంట్లో ఇవాళ పాల్గొనబోతున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఇంకా బాగా జరగాలి. ఎందుకంటే స్కూల్స్లో లాంగ్వేజ్ మీద, లిటరేచర్ మీద అంత బాగా ట్రైనింగ్ జరగట్లేదని నా భావన. ప్రత్యేకంగా స్టేట్ బోర్డ్ స్కూల్స్లో, అది ప్రైవేట్ స్కూల్స్ అవనివ్వండి, పబ్లిక్ స్కూల్స్ అవనివ్వండి, కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో బాగానే చేస్తున్నారు, కానీ ఆ సంఖ్య సరిపోదు. సో అందరికీ నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో బాగా ఉండాలి అంటే వాళ్ళు స్టోరీ టెల్లింగు, లిటరేచర్ మీద కూడా ఒక మంచి అవగాహన, ప్రేమ ఉండడం చాలా అవసరం. సో దానికోసం ఈ ప్రోగ్రాం వీళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా పెద్దగా జరగాలి. గీతం క్యాంపస్లో కూడా మేము హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కూడా చెప్పడం జరిగింది. అది ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఇవాళ వీళ్ళు ఇక్కడ పెట్టిన బుక్స్ అన్నీ ఇండియన్ ఆథర్సే. నేను యాక్చువల్గా ఆవిడని కోరేది ఏంటంటే ఇండియన్ ఆథర్స్ మాత్రమే కాదు, ఎందుకంటే ఇవాళ ఇండియన్ ఆథర్స్ని ప్రోత్సహించడం ఒకవైపు సమస్య అయితే, ఇంకోవైపు అసలు పిల్లలు ఏది చదవట్లే. సో మనము ప్రపంచంలో ఉన్న బెస్ట్ బుక్స్ తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకి రీడింగ్ మీద అలవాటు, ప్రేమ పెంచాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రేమ వచ్చిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా అన్ని రకాల బుక్స్ చదువుతారు, ఇండియన్ ఆథర్స్తో సహా. పవిత్రమైన ఆలయాలు ఉండే ప్రాంతంలో బ్రాందీ షాపునకు అనుమతి ఇవ్వొద్దని రాజమండ్రిలో ముస్లింలు ధర్నా చేపట్టారు. ఈ మేరకు వారు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తమ ప్రాంతంలో బ్రాందీ షాపు ఏర్పాటుకు అనుమతించవద్దంటూ పలువురు ముస్లింలు మసీదు కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. రాజమండ్రి దానవాయిపేట మసీదులో నమాజ్ అనంతరం కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి తమ ప్రాంతంలో బ్రాందీ షాపు ఏర్పాటుకు అనుమతించవద్దంటూ నినాదాలు చేశారు. కుటుంబాలు నివసించే ప్రాంతమని, స్కూల్ పిల్లలు బస్సులు ఎక్కే ప్రాంతమని, అందువల్ల బ్రాందీ షాప్ పెట్టవద్దని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మహమ్మద్ అరీఫ్, కరీం ఖాన్లు మాట్లాడుతూ రాజమండ్రి గోరక్షణపేట నీల ట్యాంకు లో ప్రాంతంలో సిద్ధి వినాయక ఆలయం ఉందని, అలాగే మసీదు, చర్చి స్థలం ఉందని వివరించారు. ఇలాంటి పవిత్ర ప్రాంతంలో బ్రాందీ షాప్ పెట్టడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఈ ప్రాంతంలో బ్రాందీ షాపునకు అనుమతిస్తే నిరాహార దీక్ష చేశామని, ఇప్పుడు ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మసీదు కమిటీ నాయకులు మొహమ్మద్ షబ్బీర్, సయ్యద్ గౌస్, ఎండి అరీఫ్, సయ్యద్ అబ్దుల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధి వినాయక స్వామి ఆలయం దాటిన వెంటనే పురాతనమైన మసీదు, ఇంకో పక్క క్రైస్తవ సోదరుల చర్చు ఉన్నాయి. అంతేకాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు వెళ్ళడానికి, రావడానికి, సాయంత్రం దిగడానికి కూడా ఈ కూడల్ని అత్యధికంగా ఉపయోగిస్తుంటారు. మరి ఇటువంటి కూడల్లో ఈరోజు మన వెనక ఏదైతే ఉందో ఆ షాపులో
బ్రాందీ షాపుని పెట్టబోతున్నారన్న ఇన్ఫర్మేషన్ రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు, హిందువులు, మతాలకు అతీతంగా అందరూ వెళ్ళి నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెద్దలకు అలాగే కలెక్టర్ గారి ఆఫీసులో కూడా ఇక్కడ బ్రాందీ షాపు పెట్టడం వల్ల అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, ఇక్కడ పిల్లలు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నమాజ్కి వెళ్ళే వృద్ధులు అత్యధికంగా ఉంటారని చెప్పి దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టే ఆలోచన విరమించుకోవాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు శుక్రవారం నమాజ్ అనంతరం మసీద్లో ఉన్నటువంటి ముసల్లీలందరూ కూడా పౌర బాధ్యతగా ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టడం వల్ల అనేక రకాల అనర్థాలు జరుగుతాయని నిరసన తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ప్లకార్డులు పట్టుకొని మసీదు కమిటీ వారు, మసీదు ముసల్లీలు అందరూ కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి ఇదే సెంటర్లో బ్రాందీ షాప్ని వస్తుంది అన్న సంగతి మన అందరికీ తెలిసింది. వెంటనే స్పందించి మా యువకులు ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలందరూ కూడా మరి మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి నిన్న వినతి పత్రములు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి మసీదు యొక్క ఇవాళ శుక్రవారం కాబట్టి ముస్లిం యువత మరియు క్రిస్టియన్ యువత అందరూ కలిసి ఈరోజు మనం ఈ యొక్క బ్రాందీ షాపుని నిరసిస్తూ మరి ఉండకూడదన్న ఉద్దేశంతో ఇక్కడ రాస్తా రోకో అలాగే మన నిరసన తెలియచెప్పడం జరిగింది. గతంలో కూడా మరి ఈ యొక్క షాప్లో బ్రాందీ షాప్ కేటాయించడం, ఆ రోజు నేను వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్గా ఉండడం, మంత్రిగా మరి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా మంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఇక్కడ ఆమా నిరాదీక్ష చేసి ఆ యొక్క హామీతోటి 4 రోజుల లోపు ఆ బ్రాందీ షాప్ని తొలగించడం జరిగింది. ఈ రోజు మేము చెప్తున్నాం, మళ్ళీ ఇక్కడ బ్రాందీ షాప్ వచ్చినట్లయితే మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ బ్రాందీ షాప్ ఉండకూడదని ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ పిల్లలు అలాగే సంసారకులు అనేక మంది తిరుగుతున్నటువంటి జనసందోహం కలిగినటువంటి సెంటర్ కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా బ్రాందీ షాప్ రాకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే పూర్తిగా మేము ప్రాణాలకు సైతం మేము లెక్క చేయకుండా ఆమన్యార్థి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పక్కనే కూర్చొని ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆయన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు పరిశుభ్రతను అలవరుచుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. ఉపాధ్యాయులు అర్థవంతంగా బోధించి ఉత్తమ ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలకు మెరుగైన వసతులు కల్పిస్తానని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పార్లమెంటు సమావేశాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలు అంతా కలిసి ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు అందరం కలిసి రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గలం విప్పుతామని, ప్రాజెక్టులను సాధించుకుంటామని ఎంపీ చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్న విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతామన్నారు. విజయనగరం నుండి రాజం మీదుగా పాలకొండ, సీతంపేట, కొత్తూరులను కలుపుతూ ఒడిశా రాష్ట్రానికి రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సంబంధించి మొన్ననే సీఎం గారు మా పార్లమెంట్ సమావేశం ప్రస్తావన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావన ఉంటుంది. అధికారులకు దృష్టి కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి ఈ ఉత్తరాంధ్ర ప్రధానికానికి తాగునీరు, సాగునీరు ఇచ్చే విధంగా ప్రతి ప్రాజెక్టు మీద కూడా ఒక అవగాహన ఉంది. అవగాహన మీద కూడా ఒక చట్టం వచ్చే విధంగా తీసుకొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వారు సీనియర్ ముఖ్యమంత్రి, దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి. వారు సీనియర్గా ఉండి మాకు కూడా సజెషన్స్ ఇస్తున్నారు. మాకు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు ఆఫీస్ నుంచి. మేము కూడా కొత్తగా ఎన్నికైన ఎంపీలను కూడా తర్ఫీ చేస్తున్నారు. దానికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏ రకంగా డిపార్ట్మెంట్ని మనం కన్సల్ట్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అదే మా ముఖ్యమంత్రులతో కూడా మేము మంత్రులతో కూడా, కేంద్ర మంత్రులతో కూడా
తపాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, వారితో కూడా ఒక అవగాహన తెచ్చుకుంటున్నాం. అలాగే సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారు కూడా హెచ్ఓడిస్ని కూడా కలిసి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా టీం వర్క్ చేస్తున్నాం. అక్కడికి కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, అదే మన పెన్సాని చంద్రశేఖర్ గారు, అలాగే సీనియర్ ఎంపీలు అంతా ఉన్నారు. వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో గౌరవ ముఖ్యమంత్రిగా సజెషన్ ఇస్తున్నారో సజెషన్ ప్రకారంగా మేము కూడా సమన్వయం వెళ్తామని తెలియజేసుకుంటాం. డెఫినెట్లీగా ప్యాకేజ్ అంటే మొన్న ఐటీ సంబంధించిన కంపెనీస్ కొన్ని రావాలని లోకేష్ గారు చెప్పారు. అది కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో పెట్టాలనుకుంటున్నారు. ఐటీ కంపెనీ వస్తే మనకు తెలుసు ఐటీలో చాలామంది యువకులు కూడా నిరుద్యోగం ఉన్నారు. వారు కూడా భరోసా వస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఐటీ మీద మనకి పట్టుంది. గత ఇప్పుడు 20 ఏళ్ళ కిందటే ఐటీ మీద మనకి శ్రద్ధ పట్టుంది కనుక వారు స్ఫూర్తితో నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. డెఫినెట్లీగా ఐటీ ఉత్తరాంధ్ర ఐటీ కూడా తీసుకొస్తున్నాం. అలాగే సంబంధించి మనకి ఏదైతే పర్యాటక కేంద్రానికి కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అవి కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అరకు సంబంధించి మొన్ననే రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే కేంద్ర మంత్రి వారికి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. హెలీప్యాడ్ని ఏర్పాటు చేయండి, అక్కడ పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చెందుతుంది కనుక అక్కడ కూడా డెవలప్ అవుతుంది కానీ వారికి కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అది సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే కనెక్టివిటీ రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ మరొక కొద్ది నెలలు మాత్రమే అది ఆల్రెడీ అయిపోయింది. మరి కొద్ది నెలలు మాత్రమే అది పూర్తయిన తర్వాత కొత్త సంవత్సరానికి అది ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి కనుక అవి కూడా చూస్తున్నాం. అలాగే ప్రధానమంత్రికి కూడా ఇక్కడ ఉన్న వలసలు ఎక్కువ ఉన్నాయి కనుక వలసల నివారణకు సంబంధించి ఏ ప్రాజెక్టులు ఇస్తే బాగుంటుందని కూడా మేము సజెషన్ చేస్తున్నాం. దాని మీద కూడా చేస్తున్నాం. అలాగే ప్రధానంగా మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న మన సిబ్రుబిల్ నుంచి రాజం అండ్ పాలకొండ మనం ఒక ప్రపోజల్ పెట్టాం, కొత్త లైన్ కావాలని, రైల్వే లైన్. దాని మీద కూడా చర్చిస్తున్నాం. దాని మీద కూడా ఒక డిస్కస్ చేస్తున్నాం. అలాగే గతంలో కరోనా బిఫోర్ సోదర పత్రికా మిత్రులందరికీ కూడా రైల్వే పాస్లు ఉండి, అలాగే కొన్ని అకామిడేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఇమ్మని అడిగాం. టోల్గేట్ పాస్లు కూడా ఉన్నాయి. ఆ మినిస్టర్ని కూడా మేము గతంలో కలిసాం. మళ్ళీ రైల్వే మంత్రి గారు కూడా పార్లమెంట్లో మాట్లాడి కొంతమంది శాసనసభ్యులు కూడా ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు వాటి దృష్టిలో కూడా తీసుకొచ్చి వారికి కూడా మేము ఈ సమావేశాల్లో అవి కూడా ప్రస్తావన చేసి మా సహాయంత వరకు సహాయం చేస్తాం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఎందుకంటే స్పష్టంగా ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక లైన్లో ఉన్నారు. డెఫినెట్లీగా అది కాపాడు తీరుతాం. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు చాలా ఒక విజన్తో ఉన్నారు. ఆ విజనాన్ని డెఫినెట్లీగా స్టీల్ ప్లాంట్ ఏదైతే అక్కడున్న ఎంప్లాయీస్ కానీ ఇక్కడున్న ఉత్తరాంధ్ర ప్రజలు ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో దాని తగ్గట్టుగా వారు కూడా చర్యలు తీసుకుంటున్నారు. డెఫినెట్లీగా అది మేలే జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తాకు 40 కిలోలు వేయాలని, అయితే ఇక్కడ బస్తాకు 42 కిలోలు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు అక్కడే ఉన్నవారు కళ్ల ముందు జరుగుతున్న మోసాన్ని చూస్తూ ఊరుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రతి బస్తాకు 2 కిలోలు ఎక్కువగా ఎందుకు తూకం వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సంచికి 1 కిలో చొప్పున తీసినప్పటికీ బస్తాకి 41 కిలోలు చొప్పున కాటా వేయాల్సి ఉందని, అయితే 42 కిలోలకు కాటా వేయడం ఏమిటని అడుగుతున్నారు. రైతులను ఈ విధంగా మోసం చేయడం సరికాదని, దీనివల్ల తాము ప్రతి బస్తాకి 2 కిలోలు చొప్పున నష్టపోతున్నామని అన్నారు. అట్లే ఉంచండి బస్తా. సార్ వెళ్ళండి, చూడండి ఒకసారి. సార్ చూడండి అక్కడ వెయిట్ చూడండి. మీరు ఇందాక 41 ఉన్నారు కదా, చూడండి ఎంత చదువుకున్నారా మీరు? 42 చదువుతాను. పడితే 41 42 కిలోలు. 42 మీరే కదా జోకేది? నువ్వు చెప్పినట్టు చెప్పే పోదా. ఎన్ని కిలోలు చదువుతున్నారన్న బస్తా? 40 కదా జోకేది కానీ సంచి కిలో ఒకటి పట్టణానికి కింద పోతాను అంటే పడితేనో 41 సారు, పట్టకుంటే 42. అంటే ప్రభుత్వం ఏమని చెప్పి 40 కిలోలు అని చెప్పి 40 కిలోలు అని చెప్తాను. మరి పట్టాలి, వీళ్ళు పట్టాలి. ఎవరు పట్టాలి? ఆసాన్ అట్లా చెప్పిరా మరి రైతులకు? అట్లా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు అత్తారు చెప్తే వీళ్ళు చెప్తారు. తిరుపతి చెప్తే అట్లా. అంటే మీరు 42 మాత్రం చూపుతున్నారు? 42 మాకు పట్టణ బాబు 42 జోకమనే చెప్పేది. ఎవరు చెప్పారు మీకు? తిరుపతి ఇక్కడ ఉన్న అధికారి దోక్కున్నాడు. మళ్ళీ ఇప్పుడు 2 మొన్న ముట్టుకుని మన గిట్లా దోసుకుని మిల్లు దోసుకుంటారా, వీళ్ళు ఆర్తిదారులు దోసుకుంటారా, ఎవరు దోసుకుంటారు? ఎన్ని కిలోలు చూపుతున్నారమ్మా బస్తాకి? మాయా 2 కిలోలు.
బస్తా 2 కిలోలు. ఇట్లా మోసం చేసి మమ్మల్ని ఇట్లా ముంచుతారు. ఇక ఏమి ధర కట్టిస్తారో ఇట్లా చేస్తారు. సన్నపి అని పెట్టిండు 4 ఎకరాలు 5 ఎకరాల భూమి. 2 కిలోలు ఎక్కువ చూపుతున్నారా? 2 కిలోలకు ఎక్కువనే కానీ తక్కువనైతే కాదు. మొన్న దొరికిన 122 బస్తాలు మళ్ళీ ఇప్పుడు అయితే ఆడున్నాయి. మాది సైదాబాద్. గాజువాక జీవీఎంసీ జోన్ 6 పరిధిలోని గుడివాడ అప్పన్న కాలనీలో ఉన్న గ్రామ సచివాలయానికి పని వేళల్లో కూడా తాళాలు వేసి ఉండడంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చింది. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు వెంటనే స్పందించి సచివాలయాన్ని తెరిచారు. 1387 ఇళ్లకు సంబంధించిన సచివాలయంలో సిబ్బంది కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పని వేళల్లో కూడా సచివాలయానికి తాళాలు వేసి ఉండడంతో లబ్ధిదారులు బయటే ఎదురు చూసే పరిస్థితి నెలకొందని వారు అసహనం వ్యక్తం చేశారు. మీకేంటి చెప్పలేదా? కాదు ఇలాంటి వాళ్ళు ఇలా తిరుగుతున్నప్పుడు ఒకరే ఉంటే సమాధానం చెప్పాలి కదా. అసలు ఇప్పుడే ఓపెన్ చేశారు మేడం. ఆల్రెడీ ఉదయం వచ్చాం మేడం. అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో అక్కడ సెక్రటరీలు అందరూ ఉన్నారు. నాకు హౌసింగ్ లిస్ట్ కావాలంటే మళ్ళీ ఎన్ని రోజులు తిరుగుతున్నారు వీళ్ళు? ఎన్ని రోజులు తిరుగుతున్నారు? ఎన్ని రోజులు తిరుగుతున్నారు వీళ్ళు? నాకు ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం సార్. ఆయన అడగండి ఎప్పుడు వచ్చారు? నాకు దేనికోసం వచ్చాను? ప్రజెంట్ పెన్షన్లు అయితే మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. నేను అదే చెప్తానే వస్తున్నారట. సమాధానం చెప్పడానికి ఒకరంటూ ఉండాలి. అవును అవును. అసలు సచివాలయం అనేది క్లోజ్ చేయడానికి వీలు లేదు. ఫీల్డ్లోకి వెళ్తాం మనం. ఇప్పుడు భజన కూడా ఉంది. లయన్స్ క్లబ్ ఎలైట్ చేస్తున్న విభిన్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ అన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ దంపతులు కాకినాడ విచ్చేసిన సందర్భంగా అచ్చంపేట జంక్షన్ వద్ద లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేక వాహనంపై భారీ ఊరేగింపుగా ఏకంబరేశ్వర స్వామివారి ఆలయంకు తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. అక్కడి నుండి ర్యాలీగా మహర్షి బులుసు సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాల వద్దకు తీసుకువచ్చారు. సాంబమూర్తి పాఠశాల వద్ద చిన్నారులు పూలు జల్లుతూ లయన్ క్లబ్ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఎలైట్ సమాజానికి చేస్తున్న సేవలు ఎనలేనివని అన్నారు. రీజనల్ చైర్మన్ పద్మ తులసి మాట్లాడుతూ ఎలైట్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ విశ్రాంత గవర్నర్ మంజలూరి విశ్వేశ్వరరావు పెద్ద సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మన జిల్లా 316Bలో కాకినాడ ఎలైట్ వారి అఫీషియల్ విజిట్ కి పిలిచినందుకు నేను రావడం, నిజంగా పాల్గొనడం ఈరోజు మరుపురాని రోజుగా నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి కూడా ఉదయం నుంచి సభ్యులందరూ నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించి దైవ దర్శనం అయిన తర్వాత నిజంగా అప్పటి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. బులుసు సాంబమూర్తి స్కూల్ని ఇది అందరికీ తెలిసిందే, కాకినాడలో ఉన్న స్కూలు. ఇది ఫిజికల్ గా గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్. ఈ అఫీషియల్ విజిట్ అంతా ఈ భవనంలోనే ఏర్పాటు చేయడం నిజంగా ఆనందించదగిన విషయం. ఈ సందర్భంగా వీరలక్ష్మి గారు వారి హస్బెండ్ జ్ఞాపకార్థం ఇక్కడ 1,50,000 రూపాయలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన జలాల్ని పిల్లలకి అందించాలనే ఉద్దేశంతో ఆ వాటర్ ప్లాంట్ ప్రారంభించడం నిజంగా నా పూర్వజన స్ఫూర్తిగా భావిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ తరఫున గవర్నర్ శ్రీ ఈశ్వర్ గారిని గవర్నర్ విజిట్ ప్రోగ్రామ్కి విచ్చేసాం. ఈరోజు మార్నింగ్ 9:30కి అచ్చంపేట జంక్షన్లో స్టార్ట్ చేశాము. అక్కడ దగ్గరలో ఉన్న శివాలయంలో గవర్నర్ దంపతులకి పూజ చేయించి అక్కడి నుంచి ఊరేగింపుగా మహర్షి సాంబమూర్తి వికలాంగుల పాఠశాలకి తీసుకొచ్చాము. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాము గవర్నర్ గారి దీంట్లో. ముఖ్యంగా పిల్లలకి ఉపయోగపడే ఆర్ఓ ప్లాంట్ శ్రీమతి వీరలక్ష్మి గారు డొనేట్ చేశారు. వారు భర్త టిఎస్ఎస్ఆర్ మూర్తి గారి జ్ఞాపకార్థం చేశారు. అలాగే మిగతావన్నీ కూడా ప్లాంటేషన్ ఒకటి చేశాము. తర్వాత మెడికల్ క్యాంప్స్, అలాగే పిల్లలందరి మధ్య గవర్నర్ గారి చేత కేక్ కట్ చేయించాము. అలాగే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తామని. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ స్కూల్ని నేను ప్రెసిడెంట్ గారిని అడిగి
అడాప్ట్ చేసుకొద్దామని ఒక చిన్న ఐడియా వచ్చింది మా ఫ్రెండ్స్ అందరం కలిపి. వారిని ఒకసారి పర్మిషన్ అడుగుతాను. ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్లోనే కాదు అనేక స్కూళ్ళల్లో మేము ఇలాంటి కార్యక్రమాలు చేపడతాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మా మెంబర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తాను. ముఖ్యంగా గవర్నర్ గారి దంపతులు మేము పిలవగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే మా ఆర్సీ గారికి, జెడ్సీ గారికి అందరికి కూడా నమస్కారాలు. ముఖ్యంగా మా అడ్మిన్ శ్రీ విశ్వేశ్వరరావు వెనకుండి అన్నీ జరిపిస్తారు. ఇవన్నీ కూడా ఆయనకు కూడా సభంగా కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ. సౌర విద్యుత్ కాంట్రాక్టర్లు దక్కించుకునేందుకు అదాని భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ విశాఖలో సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గౌతమ్ అదాని దిష్టి బొమ్మను దగ్ధం చేసి అదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. గంగవరం పోర్టును అదాని నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో 2029 కోట్ల రూపాయల భారీ ముడుపులు అధికార ప్రతిపక్ష రాజకీయ నేతలకు ముట్టినట్లు అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు బయటపెట్టారు. అదానీ కంపెనీ అక్రమాలకు పాల్పడి ఈ కాంట్రాక్ట్ పొందిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి అదానీని ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో అదానీ కంపెనీకి గంగవరం పోర్టు కట్టబెట్టారు. ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి గంగవరం పోర్టుని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తూ స్మార్ట్ మీటర్ కాంట్రాక్ట్ని అదానీ కంపెనీ కట్టబెట్టారు. ప్రజల మీద, రైతుల మీద భారాలు వేడి కూరుకున్నారు. ఆ కాంట్రాక్ట్ కూడా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా అదానీతో రాష్ట్రంలో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాన్ని రద్దు చేసి ఆ కంపెనీల కోసం రైతులను సేకరించినటువంటి భూముల్ని, ఆస్తుల్ని వెంటనే స్వాధీనం చేసుకొని తిరిగి రైతులకు అప్పచెప్పాలని చెప్పని ప్రజలకు కట్టబెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత తక్షణ విచారణ చేపట్టాలి. పూర్తి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి. దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది బాధ్యత చెప్పదలుచుకున్నాం. సౌర విద్యుత్తు అత్యంత చౌకగా లభించేది. యూనిట్ 50 పైసలకే లభించేటువంటి సౌర విద్యుత్ అది. దాదాపు 2.5 రూపాయలు చెప్పి వసూలు చేస్తున్నారు. అంటే ప్రజల మీద భారాలు వేసి, ధరల భారాలు పెంచి అదానికి 1000 కోట్ల రూపాయలు కట్టుబెట్టేదానికోసం ఈరోజు 2029 కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పినది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రజల సొమ్మును లూటీ చేసి మధ్యలో అధికార పెద్దలు సంపద పోగు చేసుకొని ప్రజల సంపదను 1000 కోట్ల రూపాయలు అదానికి కట్టబెట్టేటువంటి పద్ధతుల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడనాడాల్సిన డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ఆప్తులు అదాని, మోడీ మిత్రులు. కాబట్టే ప్రపంచంలో కుబేరులు అయిపోతున్నారు. ప్రజల సంపద లూటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంపదను లూటీ చేసే విధానాలు విడనాడకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే జోక్యం చేసుకొని అదానిని అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.